దాంట్లో కనబడ్డాడు మాస్టర్, మిగతా వాళ్ళు మాస్టర్స్ కాదు. ఇప్పుడు బయట కూడా మీరు ఇందాక మాట్లాడేటప్పుడు 140 మంది ఏందో మాస్టర్స్ ఉన్నారనేసి ఇందాక మీరు మాట్లాడారు, కానీ గట్టిగా ఒక 10 మంది పేర్లు కూడా తెలియదు. పేర్లు తెలియదు, ఓన్లీ డీలో చేసిన వాళ్ళే 5 మంది పేర్లు మాత్రమే తెలుసు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, మన గణేష్ మాస్టర్, ఇంకా యానీ మాస్టర్, ఇంకా రఘు మాస్టర్. మధ్యలో మా సత్య ఉన్నాడు, మర్చిపోతారు. అదే సత్య మాస్టర్, శేఖర్ సత్య. అదే. సో ఇట్లా కొంతమంది ఏంటంటే డీలో ఉన్న వాళ్ళకే గుర్తింపు ఉంది, మిగతా వాళ్ళకి లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మాస్టర్స్ ఇంత రేంజ్ కి మాకు తెలుగు నేషనల్ అవార్డు అంటే ఏంటండి? అవునవును, నేషనల్ అవార్డు వరకు వెళ్ళాము మేము, 2 కళలాగా మాకు తెలుగు సినిమా. యాక్చువల్ గా జానీ మాస్టర్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్న పాయింట్ కూడా నేషనల్ అవార్డు రావడం వల్లే అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో ఇలాంటి ఆయనకి పేరు, ఇప్పుడు నేను అదే సందర్భం చెప్పబోతున్నాను. ఇంత మీరు చేసేసి మీరు ఒక నోటీస్ ఇచ్చారా ఆయనకి? ఏమన్నా షోకాస్ నోటీస్ పంపించారా? మీరు ఇలా మాట్లాడారు కాబట్టి మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు వచ్చి దాని గురించి చెప్పాలి, వివరణ ఇవ్వాలి అని ఏమీ లేకుండా డైరెక్ట్ గా, అంటే మీరు చూడండి ఎంత ఇది చేస్తున్నారు. వన్స్ ఇంకొకటి మర్చిపోయా నేను, వాళ్ళ వర్గం వాళ్ళు చెప్పారు, వాళ్ళ వర్గం వాళ్ళే, ఐ మీన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి వర్గం వాళ్ళే మీన్స్ ఆయనతో తిరిగే వాళ్ళే ఏం చెప్పారంటే, మనకి ఫెడరేషన్ ఎలక్షన్ లో ఓటు ఉంటుందన్నమాట, ఓటు వేయాలి. ఇది 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ వీళ్ళు ఉంటారు, ట్రెజరర్ ఉంటారు కదా, వీళ్ళు వేయాల్సి ఉంటుంది ఓటు. ఆ ఓట్లలో సుమలత దేవి గారు వేయలేదట, మా ప్రెసిడెంట్ గారు వేయలేదట. అది మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్తే తెలిసింది? ఎలా తెలిసింది? సో అదో కక్షపూరితంగా చేస్తున్నారు. ఏం లేదు, మేము ఇంకా అనుకుంటాం కదండి, ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్తారు, అక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తారు. మా దగ్గర ఉండే వాళ్ళేమో మా విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళేమో వాళ్ళ విషయాలు తీసుకొచ్చి మా దగ్గర చెప్పొచ్చు. వాళ్ళు చెప్పడం ఏంటంటే లేదు, ఇగ్గో హట్ అయింది, ఓట్ అయ్యలేదట అని ఒక రీజన్. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకట ఈ సార్ వాళ్ళ లొసుగులు, వాళ్ళ అవన్నీ సంబంధించిన ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళకి తెలుసంట, మీరు ఏదన్నా మాకు సపోర్ట్ చేయకపోతే అవన్నీ మేము బయట పెడతాము అన్నారట. సో అది వాళ్ళు చెప్పడం మట్టుకే, నాకు డైరెక్ట్గా నాకు తెలియదు, డైరెక్ట్ చెప్తే నాకే తెలుసు అండి వాళ్ళ పేరని నేను చెప్పేదాన్ని. సో ఇట్లా ఏవో కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఇవన్నీ పెట్టుకొని, ఎందుకంటే సామాన్యుడికి కూడా సపోజ్ నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తే డ్రైవర్ కూడా అర్థమవుతుందండి, ఇన్నిసార్లు తిరుగుతున్నాను, ఇన్ని స్టూడియోలు తిరుగుతున్నాను నేను, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, మేడం మీరు ఆ టాపిక్ లో మాట్లాడుతున్నారు కదా, అక్కడ ఏమైంది మేడం అంతగానం ఆయన ఒక్క నెంబడే పడుతున్నారు, ఎప్పుడు అంటే సామాన్యులకు అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లేదా? అదే జానీ మాస్టర్ గారు ఒక డాన్సర్స్ కి చేసినంత సపోర్ట్ కానివ్వండి, అంటే డాన్సర్స్ కనే కాదు, బయట ఎవరికైనా హెల్ప్ అన్నా గానీ అంత అవసరానికి నేను ఉన్నాననేసి వచ్చే జానీ మాస్టర్ ని ఎందుకు ఇంత కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, జానీ మాస్టర్ గారు కూడా ఒకటి ఏంటంటే, ఏదో పాములని పెంచి పోషించినట్టుగా పక్కన, ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో కేసులో మాకు సెక్రటరీ అని, అతను గతంలో కేసు టైంలో అటు అమ్మాయికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే, మాస్టర్ కి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తనే. ఓకేనా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకసారి పడినప్పుడు ఉంటే ఆ అమ్మాయి దగ్గరకన్నా వెళ్ళాలా, ఉంటే మాస్టర్ దగ్గరకన్నా ఉండాలా. సో ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయమేనా కాదా? గతంలో తనని కూడా ఒక 2 years పోటీ చేయొద్దు అన్నారు, ఎందుకంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటే వేరే మాస్టర్స్ ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడాడు అనమాట. మాట్లాడినప్పుడు మేమందరం అంతా ఒకటైపోయి కరెక్ట్ కాదు, మీరు ఇలా మాస్టర్స్ మీరు ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి ఫైన్ వేసాం తనకి. ఫైన్ వేస్తేనే ఇంకోసారి మాట్లాడకుండా ఉంటారు అని చెప్పి ఫైన్ వేసి తనని ఒక 2 years పోటీ చేయకూడదు అనుకున్నప్పుడు మాస్టర్ ఏంటంటే ఆలోచిస్తాడు, ఎవరికైనా కానీ ఎందుకులే అని ఆ ఫైన్ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చి సెక్రటరీ వచ్చేసి మాట్లాడుతున్నాడో మాస్టర్ గురించి, ఆయన ఇంత తిన్నాడు, ఆయన అంత తిన్నాడు అని మాట్లాడిన అతనికే సస్పెండ్ చేస్తుంటే అతని ఫైన్ జానీ మాస్టర్ కట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే పాములను పోషించినట్టే కదా, మీరేమో మంచి అనుకుని పక్కన తీసుకున్నారు, ఆయనే మీకు వెనకాల వెళ్ళి చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నారు మనకి మాజీ ప్రెసిడెంట్ మాకు, తను కూడా ఏంటంటే అతను ఎలక్షన్ నిలబడ్డప్పుడు జానీ మాస్టర్ పొద్దున్న 9 గంటలకు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు ఓటేయండి అని అడుక్కున్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసేమో ఆ జానీగాడు ఈ జానీ అంటే, ఇప్పుడు ఒకటండి, అన్నంత మాత్రాన్ని మీకేం కిరీటం రాదు. ఇప్పుడు బయటకు వచ్చి వీడియోలలో చూస్తున్నాను, మా సభ్యులే వాళ్ళ నా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళతో గ్రూప్ ఆడాను నేను జానీ మాస్టర్తో గ్రూప్ ఆడలేదు, నేను వాళ్ళతో గ్రూప్ ఆడాను. సో నాకు అంత ఫ్రెండ్షిప్ ఉంది నాకు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే, ఫ్రెండ్షిప్ అయినా ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పాను చూడండి, మంచోళ్ళం కాకపోయినా వాళ్ళ వెనకాల వేసుకొని వస్తున్నాడు అని చెప్పి అన్నాను. సో వీళ్ళ విషయంలో కూడా ఏమంటున్నాను అంటే, ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు తేడా అర్థమై ఉంటుంది. ఒక ఇద్దరు వస్తారు, అతను మాస్టర్ కాదు, ఇంకొక అతను అబ్బాయి క్యాబ్ పెట్టుకొని వస్తాడు, డాన్సర్ అబ్బాయి, మాస్టర్ కాదు. సో అతను వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే, ఒక అంటే ఏదో చెప్పడానికే వచ్చాం మేము, చెప్పేసి వెళ్ళిపోతాం, ఇక్కడ డిస్కషన్ లేదు, మేము చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోతాం అంతే. మేము ఏమైనా చేసుకోండి, మేము వాళ్ళని బ్యాడ్ చేయడానికనే వచ్చాం. జానీ గాడు దాంట్లో ఏమొచ్చింది,
అంటే ఏమొచ్చింది, నీకు ఏమైనా కిరీటం వచ్చిందా, ఇంకేమైనా తీసుకొని వచ్చేసి నేను కూర్చోబెట్టేసి నీకు పోస్ట్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు అంటే మీ కక్ష దాంట్లోనే బయటపడుతుంది, మీ కసి దాంట్లో బయటపడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు జూనియర్స్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నాకు జూనియర్స్, నేను సీనియర్. వర్క్ విషయంలో సారీ నేను కార్డు విషయంలో నేను సీనియర్. మరి నేను అలాగే పిలవచ్చుగా. ఎందుకు శేఖర్ని కూడా శేఖర్ మాస్టర్ గారు శేఖర్ ఎందుకు మాట్లాడుతున్నాను నేను? సో దీంతో గాడు అనగానే ఏమొచ్చింది? సో ఇంత కక్ష అనమాట వాళ్ళకి, ఇంత కక్ష పెట్టుకొని బయటకు వచ్చి వాంటెడ్లీ పోర్ట్రేట్ చేస్తున్నారు, కానీ బయట చెప్పేది ఏది కూడా మా యూనియన్కి సంబంధించింది కాదు. వాళ్ళు పర్సనల్గా పెట్టుకొని, మెయిన్ ఇంటర్వ్యూ రావడానికి కూడా రీజన్ అదే. ఎవరైతే బయట వచ్చేసి మాస్టర్ గురించి కానివ్వండి, మా యూనియన్ గురించి కానీ మా సంస్థ గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో దాంట్లో వాస్తవాలు లేవు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, డాన్సెస్ జరిగింది ఏంటంటే లెక్కల తేడా వచ్చింది. ఆ లెక్కల తేడా మాట్లాడుతుంటే దొరికింది ఛాన్స్ కదా అని ఎప్పటి నుంచో ఉందండి. ఒకప్పుడు ఉన్నాయి కాదు, కల్పించుకొని లేనివన్నీ వాళ్ళొక స్టోరీ రాసేసుకొని స్టోరీ అల్లుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎవరైనా మీకైనా సరే మీరు ఏదైనా డౌట్ అడగండి, మా యూనియన్ సంబంధించి కానీ మిగతా ఏ డౌట్ అడిగినా కూడా క్లారిటీ మాస్టర్ గారు చెప్పండి. డాన్సర్స్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీలో చేసిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే బయట ఉన్న మా డాన్సర్స్ కానివ్వండి, మేము కొరియోగ్రాఫ్ కార్డు తీసుకుంటాము అంటే కార్డ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు యూనియన్ వాళ్ళు? ఇప్పుడు ఒకటి చెప్తా, ఇక్కడ దీంట్లో వచ్చేది ఏంటంటే 2 రీజన్స్. ఇప్పుడు వాళ్ళు సమ్ అమౌంట్ పెట్టుకొని వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే సాంగ్స్ రావు. ఇప్పుడు పాత వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది వర్క్స్ ఉన్నారు. మాది కార్మికుల సంఘం చెప్పాను మీకు. ఇప్పుడు సపోజ్ బయట అడ్డ మీదకి వెళ్తేనే 10 మంది ఉరుకొని వచ్చేసి మాకు కావాలి పని అంటారు. మామూలుగా మాకేంటంటే ఇప్పుడు ఇక్కడ సాంగ్స్ రావాలి, ఉన్న 10 మంది మాస్టర్స్ బిజీగా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. సో ఒక్కొక్కరికి ఎప్పుడుకో సంవత్సరానికి ఒక సాంగ్ వస్తుంది, సంవత్సరానికి 2 సాంగులు వస్తాయి. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా. మళ్ళీ మిగతా వాళ్ళు వస్తే మాకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి కదా, ఇయర్లీ ఇన్ని పెట్టుకుందాము అని అనుకుంటారు వాళ్ళు. నిజంగా టాలెంట్ ఉంటే ఇప్పుడు శేఖర్ వైరస్ మా మెంబరే చేస్తున్నారు సాంగ్స్. ఎందుకంటే ఆల్బమ్ లో కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు, దానికేం కార్డ్ అక్కర్లేదు. ఓటీటీ మూవీస్ ఉంటాయి, దానికి కార్డ్ అక్కర్లేదు. సో కార్డ్ అక్కర్ లేకుండా సాంగ్స్ చేసేది కూడా ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే ఇయర్లీ ఇన్ని ఇద్దాము, అంతేకాని కార్డ్స్ ఇవ్వకూడదు అంటే. ఇప్పుడు రండి, మీరు ఎంతమంది తీసుకొస్తారండి అని ఇప్పిస్తాను. మాస్టర్ గారు ఇయర్లీ ఇన్ని ఇద్దామంటే 12 నెలలు వెయిట్ చేయాలి కదా, కానీ 12 నెలలు వాళ్ళకి అక్కడ ఇన్కమ్ ఆగిపోతుంది కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. 12 అంటే 1 year కి తర్వాతే మేము కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనేది కరెక్టా? నెక్స్ట్ 1 year తర్వాత కార్డు ప్రొవైడ్ అబ్బాయికి ఇస్తాం అనట్లేదు. మా రూల్స్ ఏంటంటే ఎవరైనా వచ్చారో మీకు ఎంతమంది వస్తే కార్డు రిజెక్ట్ చేస్తారో నాకు చెప్పండి, నేను మాట్లాడతా. ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి, నేను యూనియన్ లో మీకు కార్డు ఇప్పియకపోతే నన్ను మాట్లాడండి. ఎందుకంటే బయటకు వచ్చేసి అక్కడ వచ్చేసరికి ఒకసారి వస్తారు, తర్వాత రారు, తర్వాత ఫుల్ఫిల్ అమౌంట్ చేసుకోకుండా వచ్చి మాకు ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు. ఇవంతా ఏంటంటే జస్ట్ పబ్లిసిటీ కోసం బయట మాట్లాడుతున్నారు. కానీ మీరు 10 మంది వస్తారా 20 మంది వస్తారా తీసుకొని రండి, మేము మా రూల్స్ మార్చుకుంటాం. ఏమైనా ఉంటే ఇప్పుడు లేదంటే ఇంత ఇద్దాము, పాపం వాళ్ళకి ఇట్లా వర్క్ పోతుందంటే వాళ్ళకి ఇట్లా పోతుందంటే. ఎంత పే చేయాలి మాస్టర్ గారు? ఒక కార్డు తీసుకోవాలి అంటే డాన్సర్ కి 4.5 ఉంది. దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మాస్టర్ కి 6 lakhs ఉంది. ఇప్పుడు ఈ 4.5 లక్షలు దోపిడీ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, అంత చేస్తున్నారు, అంత కార్డు ఎవరు తెచ్చుకొని పెట్టుకుంటాడు, సామాన్యుడు అని అంటారు. రోజు మీరు 4,000 5,000 మీరు రోజు పేమెంట్ తీసుకుంటున్నారు. ఓకే,